నందన, నువ్వేంటి ఇక్కడ? ఏమైంది? ఏమైంది? చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఎలా అయింది? ఎక్కడైంది? ఎవరు చేశారు ఇదంతా? చెప్పు, వాళ్ళని వదిలిపెట్టను. కంగారు పడకండి, తప్పు నాదే. నేనే కొంచెం జాగ్రత్త పడాల్సింది. వాట్ ఇస్ దిస్ డాడీ? నందనకి ఇలా అయితే నాకు ఒక్క మాట కూడా చెప్పరా? రేయ్, నేను చెప్పినా నువ్వు వినే పరిస్థితిలో లేవు కదరా. నీకు వద్దనుకున్న వాటి గురించి, నీకు దూరంగా ఉన్న వాటి గురించి నేనెలా చెప్పను? నాన్న, నందన ఏమీ పరాయి మనిషి కాదు. షీఈ్ ఎ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. తనకు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను దగ్గరుండి చూసుకోవాలి. అవునా? నాకు ఇప్పుడే తెలిసింది కదా. చూసుకోరా. తనని ఎంత బాగా చూసుకుంటావో చూసుకో, అది నేను చూస్తాను. నువ్వెంత కేర్ తీసుకుంటావో తీసుకో. నిన్నెవరొద్దన్నారు చెప్పు? ఇంతకీ నందన వల్లేనా అమ్మకి అబద్ధం చెప్పాల్సి వచ్చింది? అవునరా. మీరిప్పుడున్న పరిస్థితుల్లో ఏది అర్థం చేసుకునే స్థితిలో లేరు కదా, అందుకే నందన గురించి చెప్పలేదు. నాన్న ప్లీజ్, అనవసరమైన మనుషుల గురించి ఇప్పుడు అవసరమా? ఎందుకు గుర్తు చేస్తున్నారు? ఇక నుంచి అభి అనేది ఒక చేదు గతం. ఆ గతం గురించి మళ్ళీ మళ్ళీ గుర్తు చేయకండి. సరేరా, దాని గురించి వదిలేసి నందన టాబ్లెట్ వేసుకోవాలి. నాన్న, ఇక నుంచి నందన బాధ్యత నాది. నేను చూసుకుంటానులేండి. మీరింటికి వెళ్ళిపోండి. లేదురా, నేను కూడా ఉంటాను. నాన్న ప్లీజ్, నేను చెప్తున్నాను కదా. రాహుల్, నా గురించి మీ పనులు ఆపుకోవడం ఎందుకండి? రేపు ఎలాగో డిశ్చార్జ్ అయిపోతాను. ఇంటికి కూడా వెళ్తానండి, మీరు కూడా వెళ్ళండి. నందన, వాట్ ఆర్ యూ టాకింగ్? నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి నేను ఎలా వెళ్తానని అనుకుంటున్నావు? నువ్వు నన్ను చాలా అవమానిస్తున్నావు. అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. నీ ఉద్దేశం ఏదైనా సరే, నేనైతే మాత్రం నిన్ను డిశ్చార్జ్ చేసే వరకు హాస్పిటల్లోనే ఉంటాను. ఎక్కడికి వెళ్ళను. ఇంత ప్రేమ అభి మీద చూపించి ఉంటే ఎంత బాగుండేదో. రాహుల్ బాబు, నందన మీద నాకు చాలా అసూయగా ఉంది. ఇంకేమి మాట్లాడకుండా నేను చెప్పేది విను. అమ్మా నందన, నువ్వు ఇప్పుడు వద్దన్నా కాదన్నా వాడు ఫీల్ అయ్యేలా ఉన్నాడు. ఏదో సేవ చేసుకుంటానంటున్నాడు కదా, కంటికి రెప్పలా కాపాడుకుంటానంటున్నాడు కదా. చూద్దామమ్మా ఏం చేస్తాడో. నాన్న, మీరు ఆల్రెడీ చాలా టైర్డ్ అయి ఉంటారు. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఓకేరా, సరే. అమ్మా నందన, దేని గురించి నువ్వు ఆలోచించుకో. రాహుల్, చూసుకోరా. సరే నాన్న. నందన, ఆకలిగా ఉందా? ఏమైనా తింటావా? ఆకలిగా లేదు. అట్లీస్ట్ జ్యూస్ అయినా తాగు. ఏం జ్యూస్ కావాలి చెప్పు, నేను చిటికలో చేసిస్తాను. ఇప్పుడేమొద్దు.
రాహుల్ బాబు వస్తున్నట్టు ముందే చూశాను కాబట్టి వెంటనే నందనలాగా వేషం మార్చుకోగలిగాను. లేకుంటే మళ్ళీ కొత్త కొత్త సమస్యలు మొదలయ్యేవి. అమ్మయ్య,